ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ప్రాచీన సాహిత్య చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన పాత్ర అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు రావణాసురుడు కదా. ఈరోజు మనం ఈ పాత్రను ఒక సరికొత్త కోణంలో విశ్లేషించుకుందాం. కేవలం ఒక విలన్గానే కాకుండా ఆ పాత్ర వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన భక్తుడిని, అలాగే ఒక గొప్ప మేధావిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఈ తాత్విక విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనల్ని తొలిచే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, చరిత్రలో అత్యంత భయంకరమైన రాక్షసుడిగా ముద్రపడిన వ్యక్తి అదే సమయంలో ఒక గొప్ప పండితుడిగా, అద్భుతమైన సంగీతకారుడిగా ఎలా మారాడు? ముల్లోకాలను గడగడలాడించిన ఒక యోధుడు పరమశివుడికి అంతటి ఆత్మీయుడు ఎలా అయ్యాడు? ఈ ప్రశ్నే మన విశ్లేషణకు అసలైన పునాది. సాధారణంగా రావణుడు అనగానే అహంకారి, 10 తలల రాక్షసుడు, ఒక కిడ్నాపర్, ఇవే కదా మన మదిలో మెదిలే రూపాలు. కాని ప్రాచీన గ్రంథాలు మాత్రం ఎన్ని మహాబ్రాహ్మణుడు అని, గొప్ప వేదపండితుడని, అసలు సిసలైన పరమ భక్తుడని కీర్తించాయి. ఒక చేతిలో ఆయుధం, మరో చేతిలో వేదపఠనం, ఇలా పరస్పర విరుద్ధమైన 2 లక్షణాలు ఒకే వ్యక్తిలో సహజీవనం చేయడం నిజంగా ఆశ్చర్యకరం కదూ. ఇదొక అద్భుతమైన ద్వంద్వ స్వభావం. మరి ఈ అసాధారణమైన ద్వంద్వ స్వభావానికి, ఈ మేధస్సుకు మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ దశగ్రీవుడు అనే పదానికి నిజమైన అర్థమేమిటో తెలుసుకుందాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. విశ్రవ బ్రహ్మ, కైకసి, వీరిద్దరి వారసత్వంగా బ్రాహ్మణ, రాక్షస లక్షణాలు ఏకకాలంలో పుణికిపుచ్చుకున్నాడు రావణుడు. ఇక్కడ అత్యంత కీలకమైన తాత్విక అంశమేమిటంటే, ఈ 10 తలాలు అనేవి నిజంగా శారీరక వైకల్యం కాదు, అదొక రూపకం మాత్రమే. 4 వేదాలను, 6 శాస్త్రాలను క్షుణ్ణంగా ఆపోసన పట్టినదానికి ప్రతీకగా 10 మనస్సుల అసాధారణ మేధస్సుకు నిదర్శనంగా దాన్ని వర్ణించారు. ఎంత గొప్ప రూపకమో కదా. ఈ అపారమైన మేధస్సు కాస్త గోకర్ణంలో ఒక తీవ్రమైన, కఠోరమైన ఆధ్యాత్మిక సాధనగా ఎలా మారిందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఆ తీవ్రమైన భక్తికి ఎలాంటి మూల్యం చెల్లించుకున్నాడో చూద్దాం. ఇది మామూలు తపస్సు కాదు, వేల సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. అయినా సరే శివుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆ శివుడి మౌనాన్ని ఛేదించడానికి ఏకంగా తన తలలను ఒక్కొక్కటిగా ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ. అగ్నిలో అర్పించడం మొదలుపెట్టాడు. 10వ తల అర్పించే లోపే దైవదర్శనం జరిగింది అనుకోండి, అది వేరే విషయం. కాని ఈ చర్య వినడానికి చాలా భయంకరంగా అనిపించిన ఆధ్యాత్మిక చరిత్రలో బహుశా మరెవరూ ఊహించని అత్యున్నత అంకిత భావమిది. ఇక్కడే అసలైన తాత్విక లోతు దాగి ఉంది. ఈ తలలు నరుక్కోవడమనే హింసాత్మక చర్య వెనుక దేవుడిని చేరడానికి తనలోని అహంకారం, కామం, లోభం వంటి అంతర్గత వికారాలను, దుర్గుణాలను వదిలించుకోవాలనే ఒక గొప్ప ఆశయముంది. అదొక పవిత్రమైన ప్రక్రియ. కేవలం భౌతికమైన శరీర భాగాలను కాదు, తనలోని వికారాలను ఆ అగ్నికి ఆహుతి చేశాడన్నమాట. త్యాగం వరకు అంతా బాగానే ఉంది. కాని ఆ తర్వాత జరిగిన కైలాసఘట్టం అహంకారానికి, వేదనకు, అలాగే ఒక అద్భుతమైన దైవిక కళకు ఎలా వేదికైందో గమనిద్దాం. ఇక్కడే ఈ పాత్రలోని అసలు సంఘర్షణ బయటపడుతోంది. ఒక్కసారి ఊహించుకోండి, తన తల్లి కోసం ఏకంగా సాక్షాత్తు ఆ శివుడి నివాసమైన కైలాస పర్వతాన్నే పెకలించాలనుకున్నాడు. ఇది అతి విశ్వాసానికి, అహంకారానికి పరాకాష్ట కదూ. ఆ అహంకారం కాస్త చివరకు శివుడి కాలి బొటనవేలి కింద నలిగిపోయి భరించలేని వేదనకు దారితీసింది. ఆ నొప్పితో పెట్టిన ఆర్తనాదం అక్షరాల ముల్లోకాలను వణికించింది. ఆ ఆర్తనాదమే రావణ అనే పేరుగా స్థిరపడిపోయింది. రావణ అంటేని భయంకరంగా రోదించేవాడు అని అర్థం. కాని ఇక్కడే ఈ పాత్రలోని గొప్పదనం కనిపిస్తుంది. చేతులు నలిగిపోతున్నాయి, ప్రాణం పోయంత నొప్పి. అయినా సరే దేవుణ్ణి ఒక్క మాట కూడా నిందించలేదు. ఆ బాధ నుంచే ఒక అద్భుతమైన దైవిక కళ ఆవిర్భవించింది. ఆ మహావేదనలో కూడా జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే అంటూ అత్యంత సంక్లిష్టమైన శివతాండవ స్తోత్రాన్ని అప్పటికప్పుడు ఆశువుగా పాడేశాడు. ఇది నిజంగా అసాధారణమైన విశ్లేషణాత్మక మేధస్సుకు మాత్రమే సాధ్యం. ఈ అద్భుతమైన స్తోత్రానికి ముగ్ధుడైన శివుడు చంద్రహాసం అనే ఖడ్గాన్ని బహుకరించాడు. ఒక క్రూరమైన ఆక్రమణదారుడు తన కళ ముందు, తన దైవం ముందు ఎంత వినమ్రంగా మోకరిల్లాడో చూడండి. ఆయన రథం జెండాపై వీణ గుర్తుంటుంది. సామవేదంలో ఆయనకు ఎనలేని ప్రావీణ్యం.
శబ్దాన్ని ఒక ఆయుధంగా కాకుండా దైవాన్ని చేరే ఒక మార్గంగా వాడుకున్నాడు. ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ అవసరమైతే తన నరాలని వీణ తీగలుగా మార్చడానికైనా వెనకాడని ఆ గొప్ప కళాత్మక హృదయం నిజంగా అద్వితీయం. ఇంతటి భక్తి, ఇంతటి కళాత్మక హృదయం ఉండి కూడా ఆ అహంకారం ఎలా పతనానికి దారితీసిందో చెప్పే ఘట్టమొకటుంది. అదే ఆత్మలింగ వృత్తాంతం. దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. అత్యంత కఠినమైన తపస్సు చేసి సాక్షాత్తు శివుడి ప్రాణస్వరూపమైన ఆత్మలింగాన్నే సాధించిన ఆ గొప్ప పండితుడు ఆఖరి నిమిషంలో ఎందుకు బోల్తాపడ్డాడు? ఆత్మలింగాన్ని నేలమీద పెట్టకూడదనేది ఒకే ఒక్క చిన్న నిబంధన. కాని తన ఆతురత, అలాగే వినాయకుడు రూపంలో వచ్చిన దేవతల ఉపాయం ముందు ఆ నిబంధనను విస్మరించాడు. ఫలితంగా ఆ లింగం శాశ్వతంగా భూమిలో స్థిరపడిపోయింది. అంత కష్టం క్షణాల్లో వృథా అయిపోయింది. అప్పుడు జరిగిన పరిణామం ఒక చాలా కఠినమైన తాత్విక పాఠాన్ని నేర్పుతుంది. ఎప్పుడైతే ఆ లింగం భూమిలో స్థిరపడిపోయిందో తీవ్రమైన కోపంతో ఆ లింగాన్ని బలవంతంగా లాగడానికి ప్రయత్నించాడు. అది కాస్త ఆవు చెవి ఆకారంలోకి, అంటే గోకర్ణ ఆకారంలోకి మారిపోయింది. ఇదొక గొప్ప ప్రతీక. భక్తిని మనం బలవంతంగా వశం చేసుకోలేము. ఆధ్యాత్మిక శక్తి అనేది అహంకారంతో శాసించేది కాదని, పరిపూర్ణమైన లొంగుబాటుతో మాత్రమే అది సాధ్యమని ఈ సంఘటన మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అసలు అత్యున్నత భక్తి, విపరీతమైన అహంకారం ఒకే వ్యక్తిలో ఒకేసారి కలిసి ఉండగలవా? ఈ ప్రశ్నే ఈ మొత్తం కథలోని విషాదాన్ని, వ్యంగ్యాన్ని అద్భుతంగా కళ్ళకడుతుంది. ఒకవైపు తన తలల్నే కోసి ఇచ్చేంతటి అపారమైన భక్తి, మరోవైపు ఆ కైలాసాన్నే ఎత్తాలనుకునేంతటి భయంకరమైన అహంకారం. ఇవి రెండు ఒకరిలోనే ఉంటే దాని పర్యవసనం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ప్రయాణం మనకు కళ్ళ కట్టినట్టు చూపించింది. ముగింపు దశకు వస్తుంటే ఈ పురాణ ఘట్టాలు కేవలం కథలు కావు. ఇవి ఎప్పటికైనా సరే మానవ ద్వంద్వ స్వభావానికి అద్దం పట్టే అద్భుతమైన ఉదాహరణలు అని మనం గ్రహించవచ్చు. మనం గ్రహించాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్నున్నాయి. ఒకటి, భక్తికి, జ్ఞానానికి కులం లేదా పుట్టుకతో ఎలాంటి సంబంధం లేదు అనడానికి ఈ ఘట్టాలే నిదర్శనం. 2, మనలో ఎంత లోతైన భక్తి ఉన్నా సరే అదుపులేని అహంకారం దాన్ని సులభంగా మింగేస్తుంది. తన సొంత గర్వం వల్లే అంతటి మేధస్సు కూడా దహించుకుపోయింది. కాని ముగింపులో ఆయన ఓడిపోయినప్పటికీ ఆయన భక్తికి ప్రతిరూపంగా నిలిచిన ఆ శివతాండవ స్తోత్రం మాత్రం ఆధ్యాత్మిక చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేమిటంటే, అతిపెద్ద ముప్పు ఎప్పుడూ బయటి శత్రువుల నుంచి రాదు, అది మన లోపల్నుంచే వస్తుంది. ప్రతి మనిషిలోనూ ఒక పండితుడుంటాడు, అలాగే ఒక రాక్షసుడు కూడా ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య నిరంతరం ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ భక్తి అనేది కాలాతీతమైనదే కావచ్చు, కాని అహంకారాన్ని వదులుకోలేకపోవడం వల్లే ఆ అద్భుతమైన మేధావికి కూడా అంతిమ పతనం తప్పలేదు. ఇక చివరగా ఒక మాట. అత్యంత తెలివైన మనస్సు, నిరుపమానమైన భక్తి ఉన్నవాడే తన సొంత అహంకారానికి బంధీ అయిపోతే ఇక సాధారణ మానవుల పరిస్థితి ఏమిటి? మనందరిలోనూ ఉన్న ఆ పండితుడికి, ఆ రాక్షసుడికి మధ్య సమతుల్యతను మనం ఎలా సాధిస్తున్నాం? అసలు ఆ బ్యాలెన్స్ని ఎలా కాపాడుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.